ఎజెకియెల్ ఈ యొక్క అధ్యాయాన్ని దినము కొంత ఆరంభం చేశాం కనుక మిగిలిన భాగాన్ని సాధ్యమైనంత వరకు క్లుప్తంగా మనము దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. ఎహెచ్కేల్ గ్రంథాన్ని మనము గమనించినట్లయితే ఎహెచ్కేల్ ఒక బానిసల బబులోను ప్రాంతంలో చాలా నిస్పృహతో, నిరాశతో, దిగులుతో ఒక ప్రీస్ట్గా దేవాలయం లేని స్థితిలో, ఏ కర్తవ్యం చేయలేని స్థితిలో ఉంటుండగా దేవుడు ఎహెచ్కేల్ని తన యొక్క ముఖ దర్శనం చేయడానికి, దేవుణ్ణి చూడడానికి దేవుడు ఆయనకు అవకాశాన్ని ఇచ్చాడు. దాట్ ఈస్ ద బ్యాక్డ్రాప్. అలాంటి వేళ ఆయన చూసిన విషయాలు ఇది మనము చూద్దాం. మొట్టమొదటిగా దేవుని మహిమను, దేవుని యొక్క సింహాసనాన్ని, దేవుని యొక్క తేజస్సును ఆయన తన యొక్క కళ్ళతో చూడ్చే అనుభవాల్ని మనము చూసాం, ఇంతకుముందు చూసాం. ఇది ఎప్పుడైనా దేవుని సింహాసనాన్ని మనము చూస్తున్నటువంటి వేళ ఆయన సింహాసనం కింద ఒక ప్లాట్ఫామ్, ఆకాశ మండలము అనే విషయాన్ని చూసాం. దాని క్రింద ఉన్న భాగము ఏంటో 4వ వచనం నుంచి మనం చూద్దాం. అంటే ఆ ప్లాట్ఫామ్ని ఎత్తి పట్టుకుంటున్నది కొన్ని వేల వేల కోట్ల కెరూబులు అన్న విషయాల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మొదటి అధ్యాయంలో ఆయన రాస్తున్నప్పుడు ఇవి ఏంటో ఆయనకు తెలియకపోయింది. ఈ జీవులు ఏంటి, ఎవరు అన్న విషయము ఎహెచ్కేల్కి అర్థం కాలేదు. అయినప్పటికీ ఆయన రాస్తున్నాడు. 4వ వచనం నుంచి చదువుదాం. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను, మరియు గొప్ప మేఘమును, గుండ్రముగా ఉన్న అగ్నియు నాకు కనబడెను. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న అపరంజి వంటి ఒకటి నాకు కనపడది. దానిలో నుండి 4 జీవుల రూపములు గల ఒకటి నాకు కనపడది. అదేంటో ఆయన చెప్పడం లేదు. 5వ వచనంలో 4 జీవుల రూపము గల ఒకటి నాకు కనపడది. ఇప్పుడారా చాలండి, స్లోగా పోతున్నాను. సో దీస్ ఆర్ ద క్రీచర్స్ విచ్ ఆర్ క్యారింగ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. ఏ జీవులు ఇక్కడ ఉన్నాయి? 4 జీవుల రూపము గల ఒకటి నాకు కనపడ్డది. వాటి రూపము 4 ముఖాలు ఉన్నాయి. ఒకటి మానవుని ముఖం ఉంది, రెండవది సింహము ముఖం ఉంది, దాని తర్వాత ఎద్దు ముఖం ఉంది, దాని తర్వాత పక్షిరాజు ముఖము ఉన్నట్లుగా చూస్తాను. సో దీస్ ఆర్ ద క్రీచర్స్ విచ్ ఆర్ క్యారింగ్ ద వెరీ థ్రోన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సింహాసనాన్ని అవి మోయటం మనము చూస్తున్నాం. అయితే వాటిని గురించి ఇక్కడ మాట్లాడుకోవడానికి ఆయన ఈ జీవుల పేర్లు చెప్పలే. 10వ అధ్యాయం 20వ వచనానికి వెళ్దాం. ఎహెచ్కేల్ గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. కెబారు నది దగ్గర అప్పటి వరకు ఆయన గుర్తుపట్టలేదు. 10వ అధ్యాయం 20వ వచనంలో ఆయన గుర్తుకొచ్చింది. కెబారు నది తీరమున, అంటే మొదటి అధ్యాయంలో ఉన్న ఆ ప్యాసేజ్లోని కెబారు నది తీరమున ఇశ్రాయేలు దేవుని క్రింద, నా క్రింద, ఓకే, ప్లాట్ఫామ్ క్రింద నాకు కనబడిన జీవి ఇదే, అవే కెరూబులు అని నేను గుర్తుపట్టేదాను. సో హీస్ ట్రైంగ్ టు టాక్ అబౌట్ దీస్ చెరూబిమ్స్. ఈ యొక్క కెరూబులను గురించి ఆయన ప్రస్తావించడం మనము చూస్తా ఉన్నాం. పిల్లారా, ఈ కెరూబులను గురించి, దేవుణ్ణి సింహాసనాన్ని ఎత్తి పట్టుకుంటున్నటువంటి ఈ జీవులను గురించి మనం ఇదనము కొంతవరకు ఆలోచన చేద్దాం. ఇంతకీ యూజువల్గా దూతలు అనగానే
మనకు ఫీలింగ్ వస్తుంది, తెల్లని బట్టలు వేసుకొని చాలా స్వీట్గా, చాలా మనోహరంగా కనబడతారు దేవుని దూత అన్నట్లుగా మనకు ఉంటుంది. బట్ దట్స్ నాట్ ద సిచ్యువేషన్ హియర్. ఇవన్నీ కూడా మానవుడు కల్పించిన స్వీట్ అయిన, సొగసైన, అందమైన రూపాలు. కానీ నిజంగా మనము చూడబోయే ఆ కారాల్ని ఈ వచనాల్లో మనం చూస్తున్నాం. ఇప్పుడు చూద్దాం 5వ వచనం. దానిలో నుండి 4 జీవుల రూపములు గల ఒకటి నాకు కనబడది. వాటి రూపము మానవ స్వరూపము వంటిది. ఒక్కొక్క దానికి 4 ముఖాలు ఉన్నాయి, 4 రెక్కలు ఉన్నాయి. వాటి కాళ్ళు చక్కగా నిలబడినవి, వాటి అరకాళ్ళు పీకాల వలె ఉండెను. అవి తలతలాడు బ్రాన్స్ ఇత్తడి వలె ఉండేది. చాలండి. ఈ యొక్క జీవులను మనము చూసినట్టయితే వాటి యొక్క స్వరూపము ఎలా ఉందంట? మానవుని స్వరూపంలా ఉంది. అంటే ఇంటెలిజెంట్ బీయింగ్స్ ఇవి. దేవుణ్ణి మోస్తున్న, దేవుని చారియట్ని ఎత్తుకున్న, ఆయన సింహాసనాన్ని పట్టుకున్నటువంటి ఈ వేల కొలది కెరూబులు. ఒక కెరూబ్ కాదు, కొన్ని వేల కెరూబులను గురించి మనం ఇందాక దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో మనం చదువుకున్నాం ఆల్రెడీ. మరలా నేను మీకు చదివిస్తలేను. సో కనుక పిల్లారా, ఈ వేల కొలది ఈ యొక్క దూతల యొక్క ఆకారం, స్వరూపం ఎలా ఉందంట? మానవుని స్వరూపం వంటిదిగా ఉన్నది. సో దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ బీయింగ్స్. ఇవాళ పిల్లారా, మనము జ్ఞాపకం చేసుకోవాలి, దేవుణ్ణి మోస్తున్న ఈ చెరూబులు, కెరూబులు, మరి వాటి యొక్క బలం, వాటి యొక్క శక్తిని మనం ఈ వచనాల్లో మనం చూడగలుగుతున్నాం. ఈ 4 జీవులు కలిగినటువంటి ఈ యొక్క ఏంజల్స్, ఇక ముఖాలు కలిగినటువంటి ఏంజల్స్, దే ఆర్ ద సూపర్ ఏంజల్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో నిలిచి ఉండే బలము కలిగిన, శక్తివంతమైన, పవర్ఫుల్ ఏంజల్స్ అవి. దేవునికి సమీపంగా నిరంతరము ఉంటున్న ఏంజల్స్ని మనం చూస్తున్నాం. ఏదైనా తోటలో ఆదామవ్వలు తప్పు చేయగానే ఆ యొక్క జీవ వృక్ష ఫలాన్ని కాపాడడానికి కెరూబులను దేవుడు అక్కడ స్థాపించాడు. ఇంతకుముందు మనం జ్ఞాపకం చేసుకోగలిగాం. మీరు దేవాలయంలోకి వెళ్తే ఆ యొక్క బలిపీఠం పైన, ఆ యొక్క కరుణాపీఠం పైన మనకు కనబడేవి కెరూబులు, 2 దూతలను మనము చూస్తాం. దేవాలయంలో మీరు ఎక్కడ చూసినా కానీ కర్టన్స్ మీద కానీ, గోడల మీద కానీ, స్తంభాల మీద కానీ మీకు కనబడే దృశ్యాలు, సొలొమోను కట్టిన దృశ్యాల్లో చేసిన ఆ యొక్క మందిరంలో కెరూబులు డామినెంట్గా కనపడతాయి. ఎందుకంటే దే ఆర్ ద క్యారియర్స్ ఆఫ్ గాడ్, దే ఆర్ ద ప్రొటెక్టర్స్ ఆఫ్ గాడ్, దే ఆర్ ద మైటీ బీయింగ్స్. అంతేకాకుండా దే ఆర్ క్యారింగ్ ద వెరీ గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మహిమను మోస్తున్నటువంటి వారై ఉంటున్నారు. దే ఆర్ ద బేరర్స్ ఆఫ్ గాడ్స్ థ్రోన్, దేవుని యొక్క సింహాసనాన్ని పైకెత్తి పట్టుకుంటున్నటువంటి వారిగా ఉంటున్నారు. దే ఆర్ ద గార్డియన్స్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధిని వారు ఎత్తి పట్టుకునే వారిగా మనము చూస్తా ఉన్నాం. సో మొదటి 4 నుంచి 8 వచనాల వరకు మనం చూసాం. రూపం మానవుల రూపంలా ఉంది, కానీ ముఖాలు, వారికి 4 ముఖాలు ఉన్నాయి, 4 రెక్కలు ఉన్నాయి. చూద్దాం, ఆ భాగాన్ని మనము చూద్దాం. ఇంకొక వచనాన్ని 7వ వచనంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలి. వాటి కాళ్ళు ఎలా ఉన్నాయంట? చక్కగా నిలబడి ఉన్నాయి. అంటే వాటికి మోకాళ్ళు లేవు, దే ఆర్ స్ట్రైట్. ఓకే, పైనుంచి కింద వరకు వారు చక్కగా నిలబడగలుగుతారు, చక్కగా నడవగలుగుతారు. అందుకనే మనము మోకాళ్ళను, సడిలిన మోకాళ్ళను బలపరచుడి. ఇవి బలపరచబడిన మోకాళ్ళు కనుక ఆ దూతలకు మోకాళ్ళు లేవు. దే ఆర్ వెరీ స్ట్రాంగ్, దే వాక్ స్ట్రైట్లీ. చక్కగా కాళ్ళు చక్కగా నిలబడి ఉంటాయి, తుల్లి పడవు, కింద పడిపోవు, నిటారుగా నిలబడి దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు నిలబడే
మరి అనుభవాల్ని మనము చూస్తున్నాం. ఇప్పుడు 9వ వచనంలోకి రండి. వాటి రెక్కలు ఒకదానికి ఒకటి కలుసుకొనును, ఏ వైపునకును తిరగక అవన్నీ చక్కగా చాలండి. 9వ వచనం మనం చూసినట్టయితే అవన్నీ చక్కగా పోతాయి, ముందుకే వెళ్తూ ఉంటాయి, కానీ చుట్టూ చూడగలుగుతాయి, వెనుకకు తిరిగి రావు. అవి చక్కగా దేవుని పని చేయడానికి ముందుకెళ్తాయి, బట్ ఇట్ కెన్ సీ ఆల్ అరౌండ్ ఇట్ సెల్ఫ్. తన చుట్టూ చూడగలిగినటువంటి మరి జీవులుగా ఈ భాగంలో మనం చూస్తున్నాం. 10వ వచనం చూడండి. ఆ 4 జీవులు ఒకటింటికి ఒక రూపము, ముఖ రూపము మానవ ముఖము వంటిదిగా ఉంది. కుడి పార్శ్వమున రూపము సింహముఖము వలె ఉంది, ఎడమ పార్శ్వపు ముఖము ఎద్దు ముఖము వలె ఉన్నది. 4దింటికి పక్షిరాజు ముఖం వలె ముఖములు కలిగినవిగా ఉంటున్నాయి. ఇవన్నీ మనకు ఎందుకు సార్ అంటారా? దేవుణ్ణి సేవించే ఈ దూతల గుణలక్షణాలని తెలియజేస్తూ ఉంది. మనం కూడా దేవుని సేవకులం, మనం కూడా దేవుని పరిచారకులం, దేవుణ్ణి మోసేవారం మనమే. ఇంతకుముందు నేను మీకు జ్ఞాపకం చేశాను, కెరూబులు కాదు మోసేది, మీరే దేవునికి దేవాలయమై ఉన్నారని, దేవుడు మీలో నివసిస్తున్నాడనే ఆ స్వభావాన్ని, ఆ యొక్క ఆలోచనను మీకు ఇంతకుముందు నేను మీకు అందించాను. సో నౌ యూ షుడ్ హ్యావ్ ఆల్ దీస్ క్వాలిటీస్. 4 క్వాలిటీస్. నంబర్ 1 ఏంటట? ఎలాంటి ముఖం అంట? మానవుని వంటి ముఖం. ఇంటెలిజెంట్గా పనిచేయాలి. మనమందరం కూడా యూజువల్గా దేవుని పనిని కానీ, మన ఇంటి పనిని కానీ, మన పిల్లల పని కానీ ఇంటెలిజెంట్గా చేయం. అరే ఇట్లా చేయకుండా ఉండాల్సింది, ఇలా ఎందుకు చేశా అని మనం బాధపడుతుంటాం. కనులారా, ఒక వ్యక్తి శ్రద్ధ కలిగి ఒక వ్యక్తి ఉంటే ఎప్పుడు కూడా తప్పు చేయలేడు, ఎప్పుడు కూడా జారిపడలేడు. అయ్యో నేను ఎందుకు ఇలా చేశానని అనుకోడు. గతించిన దినాన ఒక కూడుకలో నేను మాట్లాడుతూ ఈ మాట జ్ఞాపకం చేశాను. శ్రద్ధ కలిగి ఒక వ్యక్తి పనిచేస్తే గొప్ప లాభం కలుగుతుంది. పిల్లారా, క్రైస్తవ బిడ్డలమైన మనము, దేవుని మోసే మనము, దేవుని కుమారులుగా పరిగణించబడిన మనము, దేవుని చేత ఎంపిక చేయబడిన మనము, దేవుని యొక్క పరిశుద్ధతను కలిగినట్టు మనము శ్రద్ధతో క్రైస్తవ జీవితాన్ని ముందు కొనసాగాలి. ఇట్ ఈస్ నాట్ ఎ లైఫ్ దట్ యూ షుడ్ టేక్ వెరీ లైట్లీ. జీవితం ఏంటో ఏదో కాదు. ఆయన సర్వశక్తి గల దేవుడు మనకు ఆకాశంలో ఉన్నాడు. ఆయన నిన్ను మరి జారిపడనియాడు, ఆయన నిన్ను ఓటమిలోకి రానియాడు, ఆయన నిన్ను ఎత్తి పట్టుకునేవాడు, ఆయన నీకు జ్ఞానాన్ని ఇచ్చేవాడు. కనుక భయపడొద్దు క్రైస్తవ సంఘమా. చెడిపోతున్నటువంటి కాలంలో, భయాన్ని నేర్పిస్తున్నటువంటి కాలంలో, యుద్ధాలు భూకంపాలు జరుగుతున్నటువంటి కాలంలో పిల్లారా, బీ స్ట్రాంగ్, యువర్ లార్డ్ ఇస్ రైనింగ్. నీ ప్రభు ఏలుతున్నాడు కనుక నీవు భయపడాల్సిన అక్కర్లేదు. చక్కగా శ్రద్ధగా భయముతో భక్తితో నీ క్రైస్తవ జీవితాన్ని కొనసాగింపచేయాలి. కెరూబులు ఏ రీతిగా దేవుని మరి మోసేవారిగా ఉంటున్నారు, కెరూబులు ఏ రీతిగా దేవుని కర్తవ్యాన్ని ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతున్నారు, కెరూబులు ఏ రీతిగా దేవుని ఆత్మ కలిగిన వారు ముందుకు సాగుతున్నారు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. బీ ఇంటెలిజెంట్, బీ డెలిజెంట్ అండ్ సర్వ్ యువర్ లార్డ్, యువర్ కింగ్ హూ హ్యాస్ చోజన్ యూ. నిన్ను నన్ను ఎన్నుకున్నటువంటి ఆయనను ఎంతో జాగ్రత్తగా మనం సేవించాలి. రెండో ముఖం ఎలాంటిది? సింహములాగా ఉన్నాయి ముఖాలు కదా. ఇట్ టాక్స్ అబౌట్ మ్యాజెస్టీ ఆర్ స్ట్రెంగ్త్, ఆ పవర్ని తెలియజేసే ముఖం. మనం కూడా చాలాసార్లు వీక్గా ఉంటాం, మనం ఉండదు. మీరు లేఖనాల్లో చూడండి, ప్రతిసారి దేవుడు ఒక మాట చెప్తాడు, భయపడకుడి భయపడకుడి భయపడకుడి. నిన్ను నీ చెయ్యి పట్టుకున్న వాడు ఎవరో తెలుసా? ప్రపంచాలను నిర్మాణం చేసిన దేవుడు.
ఎందుకు భయపడుతున్నావు? నీ అప్పును చూసి, నీ తెలివి తక్కువతనాన్ని చూసి, నీ బలహీనతలను చూసి, నీ అనారోగ్యతను చూసి. వై ఆర్ యు అఫ్రేడ్? సింహంలాగా ఉండాలి మనం. సింహాల్లాగా ఉండడానికి కొరకే తన ఆత్మను నీకు ఇచ్చాడు. పిరికి వారిగా ఉండడానికి దేవుడు మనకు తన ఆత్మను ఇవ్వలేదు. యూ షుడ్ బి బోల్డ్. ధైర్యంతో అన్నిటినీ జయించాలి. నా పిల్లల్ని కట్టుకోవాలి, నా ఇంటిని దిద్దుకోవాలి, నా భర్తను సరిచేసుకోవాలి, నా భార్యను సరిచేసుకోవాలి, నా వ్యాపారాన్ని కట్టుకోవాలి, అంచెలంచెలుగా పైకి ఎదగాలి. ధైర్యంతో తెలివి కలిగి ఉండే పరిచారకులుగా దేవుడు నిన్ను నన్ను సిద్ధపరిచాడు. కనుక ఎన్నడూ భయపడద్దు, దేనికి భయపడద్దు. ధైర్యంతో అన్నిటినీ సాధించే ఒక క్యారియర్గా దేవుడు నిన్ను తయారు చేశాడు. ఒక సాధనంగా దేవుడు నిన్ను తయారు చేశాడు. ఒక బలమైన యోధునిగా దేవుడు నిన్ను తయారు చేశాడు. ఈ ఏంజల్స్ యొక్క ముఖాలను మనము చూస్తా ఉన్నాం. మూడవది ఎలాంటిదంట? ఎత్తు ముఖము లాంటిది. టాక్స్ అబౌట్ స్ట్రెంగ్త్ అండ్ సర్వీస్. ఎద్దులాగా పని చేయాలి మనం. పని విషయంలో విరామం లేకుండా పని కలిగి ఉండాలి. నేను రిలాక్స్ అవుతా అనే యాటిట్యూడ్ మనకు ఉండాల్సిన అక్కర్లేదు పిల్లారా. దేవుడు ఎవరినైతే పిలిచాడో, దేవుడు ఎవరినైతే తన యొక్క పరిచర్య కొరకు పిలిచాడు, అంటే మనందరినీ పిలిచాడు. మీరు వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని ఆజ్ఞాపించిన దేవుడు. హీ కాల్డ్ us to serve him like an ox. గట్టిగా బలము కలిగి శక్తివంతంగా ముందుకు వెళ్ళే యోధులుగా మీరు ఉండాలి అన్న విషయాల్ని మనము చూస్తున్నాం. అంతేకాదు, పక్షిరాజు ఎక్కడి నుంచి చూస్తుంది? దూరము నుంచి అన్నిటినీ గమనిస్తుంది. ముందుగానే అన్నిటినీ తెలుసుకుంటుంది. 5-7 సంవత్సరాలకు ముందే ఏం జరుగుతుందో యోసేపు దూరం నుంచి చూడగలిగాడు. ఏ రీతిగా ఆ కరువు కాలంలో డిజైన్ చేయాలనో ఆయన ముందుగానే చూడగలిగాడు. సుదూరానికి ఆలోచించే కళ్ళు. అంతేకాకుండా స్విఫ్ట్గా, వేగంగా వెళ్ళే జీవితాన్ని ఈగిల్ మనకు జ్ఞాపకం చేస్తాను పడారు. సో యూ షుడ్ బి లైక్ దీస్ చెరూబిమ్స్. దేవుడు నిన్ను నన్ను కూడా తన పరిచారకులుగా, తన శక్తిని కలిగించే యోధులుగా ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేశాడు. ఆ ప్రత్యక్షపు గుడారము మధ్యలో ఉంటుండగా దాని చుట్టూ 4 వైపులా 3 తెగలు ఉండేవి. ఈ 4 వైపులా 4 జెండాలు ఉండేవి. బ్యానర్. మొదటి బ్యానర్ని మనం చూసినట్లయితే ద బ్యానర్ ఆఫ్ జూడా, సింహాన్ని కలిగినటువంటి యూదా గోత్రపు సింహములా మనకి కనబడే ఒక గోత్రాన్ని మనం చూస్తున్నాం. ఇంకొక వైపున ఎద్దుతో కూడిన బ్యానర్ ఉండేది. దాని యొక్క ఎఫ్రాయిము మరి పనిచేసే వారికి ఇవ్వబడిన బ్యానర్ ఈస్ నథింగ్ బట్ ఎన్ ఆక్స్. ఇంకొక వైపున ఉన్న మరి బ్యానర్ రూబేను, మానవుని యొక్క ఆకారము కలిగినటువంటి ఒక బ్యానర్ని మనం చూస్తా ఉన్నాం. దానికి ఇవ్వబడినటువంటి గోత్రపు ఆ బ్యానర్ ఈస్ ఈగల్. ఆ యొక్క పక్షిరాజు యొక్క బ్యానర్ని తెలియజేస్తుంది. దీస్ ఆర్ ద సింబాలికల్ థింగ్స్ విచ్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ దీస్ చెరూబిమ్స్. పడారు ఎంత చక్కని మాటల్ని ఈవేళ ఎహెజ్కేలుకు దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఎహెజ్కేలు, నీవు నెబుకద్నెజర్ దగ్గర ఉన్నావు. నీకు ఒక రాజ్యం లేదు, మీకు ఒక రాజు లేడు, దేవాలయం లేదు, బైబిల్ లేదు, పాటలు పాడే బృందం లేదు, మ్యూజిక్ లేదు. అయినా పర్వాలేదు, నేను ఆకాశమందు సింహాసన ఆసీనుడై ఉంటున్నాను, నేను సర్వలోకాన్ని ఏలుతున్న రక్షకుడను, నువ్వెందుకు భయపడుతున్నావు? నన్ను సేవ చేయి, నా సేవ చేయి అని దేవుడు మరి ఎహెచ్కేలుకు జ్ఞాపకం చేయడం మనం చూస్తున్నాం. అండ్ దీస్ 4 క్రీచర్స్ యొక్క ఫేసెస్ని మనం ఇంకా గమనించినట్లయితే దీస్ టాక్స్ అబౌట్ 4 గాస్పల్స్ ఆల్సో. మత్తయి రాసిన సువార్త మరి రాజుగా తెలియజేసే అధ్యాయం,
యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని తెలియజేసే అధ్యాయం. అంతేకాదు మార్కు రాసిన సువార్త, మరి నేను సేవ చేయడానికి వచ్చా, పరిచర్య చేయడానికి వచ్చా, కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదు అని అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. లూక్ టాక్స్ అబౌట్ మెన్. ఆయన మనుష్య కుమారుడు. మరి పాపములను క్షమించడానికి అధికారం మనుష్య కుమారునికి ఇవ్వబడదని జ్ఞాపకం చేశాడు. యోహాను ఈగిల్లాగా ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయనే ఈగిల్లాగా పైనుంచి దిగి వచ్చిన వ్యక్తుల్లా మనకు పరిచయం చేయడం చూస్తున్నాం. సో ఎహెచ్కేల్ గ్రంథంలో మొదటి 4వ వచనం నుంచి 7-8 వచనాల వరకు వాటి యొక్క స్ట్రక్చర్ని, దాని తర్వాత 9 నుంచి 12-11 వచనాల వరకు వాటి క్యారెక్టర్స్ని మనము చూడగలిగాం. ఈవేళ 12వ వచనాన్ని చదువుదాం. ఏమంటున్నాడు? ఇవన్నీ చక్కగా ఎదురికి పోవచ్చు. ఎడిపోతున్నాడంట? ఆ ఎదుటికి పోవచ్చుండెను, వెనుకకు తిరగక ఆత్మ ఏ వైపునకు పోవచ్చుండెను ఆ వైపుకే పోవచ్చుండెను. ఆ జీవ రూపములను మండుచున్న నిప్పులతో దివిటీలతో సమానములు ఆ అగ్ని జీవుల మధ్య ఇటు అటు వ్యాపించెను. ఆ అగ్ని అతి కాంతిగా ఉండెను. అగ్నిలో నుండి మెరుపులు బయలుదేరుచుండెను. మెరుపు తీగలు కనబడు రీతిగా జీవులు ఇటు అటు తిరుగుచు ఉండెను. ఈ జీవులను నేను చూచుచుండగా నేల మీద 4 ఎదుట ముఖములు ప్రక్కను చక్రముల వంటివి ఉన్నట్లుగా చూస్తున్నాం. ఈ ప్యాసేజ్లో 12-15 వరకు ఉన్న ప్యాసేజ్లో ఈ జీవులన్నిటినీ నడిపించేది ఏంటి? దేవుని ఆత్మ నడిపిస్తా ఉండేది. ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. పౌలు అంటాడు, దుర్దినాల్లో ఉన్న అజ్ఞానుల వలె ఉండకండి. ఎలా ఉండండి? జ్ఞానుల వలె ఉండండి. మద్యముతో మత్తులే ఉండకండి. ఎలా ఉండండి? ఆత్మ పూర్లే ఉండండి. పడారా, దేవుడు నీకు ఇంకా ఆత్మ ఇవ్వలేదు కాదు. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హెస్ బిన్ గివెన్ టు ఎవ్రీ ట్రూ బిలీవర్. ప్రతి విశ్వాసిలో దేవుని ఆత్మ ఉంది. అందుకని మనం ఇక్కడ కూర్చున్నాం. అందుకని దేవుని వాక్యం వింటున్నాం. వింటే అర్థమవుతా ఉంది, వినకపోతే ఏం అర్థం కాదు. ఎందుకు అర్థమవుతుంది? దేవుని ఆత్మ మనలో ఉంది కనుకనే. ఈవేళ కఠినమైన ఈ లేఖనాలు కూడా మనకు అర్థమయ్యేలా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. సో ఇది మనం గుర్తుంచుకోవాలి. దేవుని పిల్లలంగా, దేవుని కుమారులుగా ఆయన ఆత్మ మనల్ని నడిపించి అనుభవాన్ని జ్ఞాపకం చేస్తాడు. యేసుక్రీస్తు నికోదేముతో చెప్పాడు. ఏమని చెప్పాడు? అయ్యా, నికోదేము ఒకడు కొత్తగా జన్మించాలి, పైనుంచి జన్మించాలి, దేవుని ఆత్మ చేత జన్మించాలి. అది ఎట్లా సాధ్యం సార్ అన్నాడు నికోదేము. అది ఎలా సాధ్యమో తెలుసా? పైనుంచి దేవుని ఆత్మ నీ లోపలికి రావాలి. దెన్ యూ విల్ హ్యావ్ ఎ న్యూ బర్త్. నీకు క్రొత్త మరి ఆత్మను దేవుడు నీకు ఇస్తాడు. పాతవి పోతాయి, కొత్తదనంలోకి దేవుడు నేను తీసుకొస్తాడు. ఓల్డ్ ఆ యొక్క స్వభావాన్ని, నేచర్ని, ఆ యొక్క స్థితిగతులను తొలగించి శక్తివంతమైన దేవుని ఆత్మతో ప్రభు నిన్ను నింపుతాడు. ఈ అధ్యాయంలో ఎన్నో వచనాలు ఇవన్నీ చదవలేం, కానీ ఎహెచ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో దేవుడు తన ఆత్మను ఎలా వారిలో ఉంచుతాను అన్న విషయాల్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. చూడండి, 36వ అధ్యాయం 27వ వచనం చూడండి. నా ఆత్మను మీ అందు ఉంచుతా, నా కట్టడలను అనుసరించి వారిగాను, నా విధులను గైకొని వారిగా. ఈ కెరూబుల లోపల ఏమని చెప్పండి?
నా ఆత్మను కెరూబుల్లో ఉంచిన దేవుడు ఇప్పుడు దేవుని ఆత్మ ఎక్కడుంది? మనలోనే ఉంది. నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించి వారిగా, నా గాయకునే వారిగా మిమ్మల్ని చేస్తారు. అలా ఎన్నో వచనాలని అన్ని చదవలేం మనం. సుప్రలారా, ది షెరూబిమ్స్ ఆర్ కంట్రోల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ఆర్ డూయింగ్ ద సర్వీస్ ఆఫ్ గాడ్. 16వ వచనంలోకి రండి. ఆ చక్రముల యొక్క రూపమును పనియు. ఇక్కడ దేవుని మరి మోస్తున్నటువంటి ఈ యొక్క మరి కెరూబుల మధ్యలో చక్రాలు కనబడుతున్నాయి. వై ఆర్ దీస్ వీల్స్? వీల్స్ మనందరికీ తెలవాలి ఏంటి? ఆయన అంతటా ఆయన ప్రయాణం చేసేవాడు, ఆయన సర్వ భూమికి తిరిగేవాడు, అన్ని చోట్లకు తిరగలినట్టు వాడు ఆయన. మోషే ఒకరోజు ఇలా అన్నాడు, ఆయన చనిపోయే దినాలలో. చూడండి, ద్వితీయోపదేశ కాండంలో ఆయన ఎలా ప్రయాణం చేస్తాడో అర్థం కాకుండా ఉన్న ఆ వేళ ఆయన మాట్లాడిన మాటల్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 33 చాప్టర్ వర్సెస్ 26 చదవండి. యెషూరును అంటే ఇశ్రాయేలు గురించి మాట్లాడు. యెషూరును దేవుని పోలినవాడు లేడు. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడు అవుతాడు. ఓకే, ఆయన చాలండి. ఆయన గురించిన అనుభవాలు ఏమున్నాయి? ఆకాశ వాహనం మీద, దాని తర్వాత మేఘ వాహనం మీద ఆయన తిరిగేవాడు. ఇప్పుడు ఈ దినాల్లో మరి ఈ యుఎఫ్ఓ అవి ఇవి చెప్తున్నారు కదా, ఏంటో అనుకునేది. ఓకే, నాట్ దీస్ థింగ్స్. ఓకే, గాడ్ ఈజ్ అ గ్రేట్ గాడ్ హూ ఆల్వేస్ రూమ్స్ దిస్ వరల్డ్. హీ టేక్స్ కేర్ ఆఫ్ దిస్ వరల్డ్. ఆయన చక్రాలను కలిగినవాడు. చూడండి, చక్రం అనే పదం ఈవెన్ సొలొమోను కట్టిన దేవాలయంలో కూడా చక్రాలను మనం చూడగలుగుతాం. చూడండి, మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయము 27-30 వచనాలని చదువుదాం. 1 Kings chapter 7 verse 27 to 30 చదువుదాం. మరియు అతడు ఒక్కొక్క స్తంభము 4 మూరల పొడుగు, 4 మూరల వెడల్పు, 3 మూరల ఎత్తు కలిగి ఉండెను. ఈ స్తంభముల పరిణితి ఏదనగా వాటికి ప్రక్కల పలకలు కలవు. ఆ ప్రక్క పలకలు జన్మల మధ్య జవల మధ్యనున్న ప్రక్క పలకల మీద సింహాసనములను, దాని తర్వాత ఎడ్లును. చాలండి, ఈ యొక్క దృశ్యం చూడండి. సింహాసనము, చక్రాలు, దాని తర్వాత ఇంకేమైనా కెరూబులు కనబడతా ఉన్నాయి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28-18 వచనాల్లో కూడా మనకు ఈ చక్రాలు కనబడతా ఉంటాయి. చదువుదాం. వాహనము యొక్క చాలండి, కెరూబుల యొక్క వాహనములు. ఓకే, చక్రములు. పుల్లారా, దీస్ ఆర్ ద సింబాలిక్ థింగ్స్. ఆ చక్రాలు ఎలా ఉన్నాయో 17వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. హెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. అవి జరుగునప్పుడు 4 ప్రక్కల జరుగును, వెనుకకు తిరగకయే జరుగుచుండును. వాటి కైర్వారము, ఆ చక్రాలు చాలా ఎత్తుగా ఉన్నాయి. అంటే ఎంత ఎత్తు ఉండొచ్చు? పెద్ద పెద్ద చక్రాలు. అందుకని కొంతమంది ఈ దేవతలకు చక్రాలను తయారు చేస్తారు, పెద్ద పెద్ద చక్రాలు. ఇప్పుడారా పెద్ద చక్రాలు ఇవి. ఏంటంటే మిక్కిలి ఎత్తుగలవైన చక్రాలు. అంతేకాదు, ఈ చక్రాలు ఎలా ఉన్నాయి? భయంకరంగా ఉంది. అంతా కూడా ఇది ఆ ప్లాట్ఫామ్ కింద ఉన్న సంఘటనను చూపిస్తూ ఉంది.
భయంకరముగా ఉండెను. ఆ 4 కెరూబుల చుట్టూ కండ్లతో నిండి ఉండను. ప్రతి చక్రానికి ఏముంది? టోటల్ ఐస్, అంటే డివైన్ అవేర్నెస్. అంతటా చూసి అంతటిని గమనించగలిగినటువంటి కన్నులు కలిగినటువంటి దేవదేవుడు అన్న విషయాల్ని మన ఈ వచనాల్లో చూస్తున్నాను. ఇప్పుడు ఆ రైతున మనం గుర్తుంచుకోవాలి, నీ గురించి నా గురించి ఆయనకు అంతా తెలుసు. మన స్థితిగతుల్లో మనం ఎలాంటి భయము చెందనక్కర్లేదు. నీకు కలిగిన ప్రతి స్థితి ఎవరి నుంచి వచ్చిందో తెలుసా? దేవుడి నుంచే వచ్చింది. మంచి కానీ చెడు కానీ మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు కీడు కూడా మనకు కనిపిస్తుంది, కీడు వచ్చినట్లు అనిపిస్తుంది. కీడు కూడా మనం మంచి కొరకే. ఎవరైతే దేవుని పిల్లలు, ఎవరైతే దేవుడు ఎన్నుకున్నాడు, ఎవరినైతే ఆయన కోరుకున్నాడు. చూడండి, ఇదే ఇర్మియా గ్రంథంలోకి వస్తే 29వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. మనం అందరం ఎరిగిన వచనమే, అయినా చదువుదాం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. ఐ నో దీస్ ఆర్ మై డివైన్ అవేర్నెస్. రాబోయే కాలానికి మీకు మంచివి, నిరీక్షణ కలిగిన, హోప్ఫుల్ అయినవి, సమాధానకరమైన సంగతులే కానీ హానికరమైనవి కావు, అన్నీ కష్టమైనవి కావు. మీకు మంచి డిజైన్ చేస్తాను. సో హీ నోస్ ఎవ్రీథింగ్. దీస్ వీల్స్ నోస్ ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ ద డివైన్ అవేర్నెస్ అన్న విషయాన్ని మనము చూడగలుగుతాం. తర్వాత 20వ వచనం చూద్దాం. ఆత్మ ఎక్కడికి పోవును అక్కడికి అవి పోవలసి వైపునకే అవి పోవచ్చు ఉండెను. జీవుకున్న ఆత్మ చక్రములకు కూడా ఉండెను గనక అవి లేవగానే చక్రములు కూడా లేచినట్లుగా చూస్తాను. సో జీవులు ఈ ఆకాశ మండలము క్రింద ఉన్నాయి. ఆ ఆకాశ మండలం క్రింద వీల్స్ కూడా ఉన్నాయి. వీటినే మనం ఏమన్నామంటే దేవుని యొక్క వాహనము అని అన్నాం. దిస్ ఇస్ వాట్ Ezekiel is seeing, gazing at the very awesomeness of God. దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుని యొక్క పవిత్రతను దేవుడు వారికి చూపించడం మనము చూస్తా ఉన్నాం. 22వ వచనంలోకి రండి. మరియు జీవుల తలలపై, జీవులు ఎక్కడున్నాయి? కిందున్నాయి. జీవుల తలపైన ఏముంది? ఆకాశ మండలం ప్లాట్ఫామ్ ఉంది. విశాలమైన ప్లాట్ఫామ్, చిన్న ప్లాట్ఫామ్ కాదు ఇది. కొన్ని వేల చదరపు మరి గజాలలో ఎకరాలలో ఉందేమో నాకు తెలియదు. ఆకాశ మండలం ఎలా ఉందట? విశాల ఏమన్నదట? ఆకాశ మండలం వంటి విశాలత ఉండేను. ఓకే, అంటే ఆకాశం ఎంత విశాలంగా ఉందో అంత విశాలంగా, ఫర్మమెంట్ అనే పదం వాడాడు అక్కడ. విశాలమంతా ఉంటేను అది తలతలలాడుతూ స్ఫటికంగా, స్ట్రాంగ్గా, బలంగా ఉంది ఆ ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ క్రింద 4 జీవులు ఉన్నాయి. ఆ ప్లాట్ఫామ్ క్రింద పెద్ద భయంకరమైన మిక్కిలెత్తైన చక్రాలు ఉన్నాయి. ఇవన్నిటిని మనము చూడగలిగాం. 22వ వచనంలోకి వస్తే, మరియు జీవులు తలలపై ఆకాశ మండలము వంటి విశాలము ఉన్నట్లుండను. అది తలతలలాడు స్ఫటికముతో సమానమైన తలలకు పైగా వ్యాపించి ఉండేను. ఈవేళ పిల్లారా, ఇక్కడ వీరి మధ్యలో కెరూబుల్లో ఒక కెరూబుల లూసిఫర్ కూడా ఉండేది పిల్లారా. అండ్ ఇట్ లాస్ట్ దట్ గ్రేట్ ఆపర్చునిటీ. కెరూబుకున్నటువంటి అందము, సౌందర్యం, ఇదే ఎహెచ్కేల్ గ్రంథంలో ఆయన జ్ఞాపకం చేశాడు. అది చదువుకొని మనం ముగించుకుందాం. ఎహెచ్కేల్ గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనం ఎత్తి ఇలాగూ ప్రకటించుము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినవనగా, పూర్ణ జ్ఞానం, ఈ చెరువు అయినటువంటి లూసిఫర్కి ఏముందంట? పూర్ణ జ్ఞానం ఉన్నది, సంపూర్ణ సౌందర్యం ఉన్నది,
దేవుని తోటలో ఆయన ఆకాశ మండలము క్రింద నీ ఉండడానికి దేవునికి అవకాశం ఇచ్చాడు. మాణిక్యములతో, గోమేధికములతో, సూర్యకాంతములతో, రత్నవర్ణపు సూలిమాని రాయి, మకరతము, నీలము, పద్మరాగము, మాణిక్యములతో, అమూల్యమైన రత్నాలతో, బంగారముతో నీవు అలంకరించబడ్డావా? నీకు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని. ఎంత చక్కని మాట! పుడారా, దేవుడు నియమించాడు ఈ కెరూబును, ఒక స్పెషల్ కెరూబుగా దేవుడు తయారు చేశాడు. వాట్ హ్యాపెండ్? అక్కడి నుంచి నేలకు పడిపోయింది. ఒక ఉన్నతమైన దూత, శక్తివంతమైన దూత నేలకు పడిపోయింది. గాడ్ రీప్లేస్డ్ దట్ ప్లేస్ విత్ మెనీ చెరుబిమ్స్. ఈవేళ ఎప్పుడైనా ఆయన పరిచయ కొరకు మనలందరినీ కూడా ప్రభువు నిలబెట్టాడు. తన మహిమతో నిన్ను నన్ను తన ఆత్మ ద్వారా నడిపించాలని ఆశపడినాడు. నిన్నెన్నడూ త్రోసివేయాలని ఆయన ఇంటెన్షన్ కాదు. ఎవరిని తోసాడండి దేవుడు? ఇది బాగా తెలుసుకోండి. ఇశ్రాయేలు ప్రజలు చూడండి, ఐగుప్తులో నుంచి బయట రాగానే సనిగారు, తోసేసిండా? మాకు నీళ్ళు ఇస్తావా? తోసేసిండా? మాకు భోజనం పెడతావా? తోసేసిండా? మాకు మాంసం కావాలి? తోసేసిండా? దేవుడు ఎప్పుడు తోసేలేడు పిల్లరా, మాకు గుర్తుంచుకోవాలి. God never ever send any person. యూదా ఇస్కరియోతు కాళ్ళను కూడా ఇంత గొప్ప దేవుడు, కొన్ని వేల కోట్ల దూతల చేత కొనియాడబడుతున్న దేవుడు యూదా ఇస్కరియోతుకు కూడా అవకాశం ఇచ్చి నాయనా అని కాళ్ళు పట్టుకున్నాడు. పిల్లారా, ఈ అద్భుతమైనటువంటి సేవ చేయడానికి ఎహెచ్కేల్ని దేవుడు పిలుచుకున్నాడు. నీవు దేవాలయంలో సేవ చేయలేకపోవచ్చు, కానీ బబులోనులో ప్రవక్తలాగా నిలబడు. లాస్ట్ మాట చదువుకొని మనం ముగించుకుందాం. 2వ అధ్యాయం 1వ వచనం చదువుదాం, లేకపోతే చివరి భాగం నుంచి చదవండి. నాతో ఆ సింహాసనం నుంచి దేవుడు మాట్లాడాడు. 1వ అధ్యాయం చివరి వచనంలో లాస్ట్లో నాతో మాట్లాడు ఒక స్వరము నాకు వినపడదు. ఏమని వినపడదు? నరపుత్రుడా, నరపుత్రుడా, నేను నిన్ను వాచ్మెన్ లాగా ఉంచుకోవాలని ఆశపడుతున్నా. నేనే దేవుడను అని తెలుసుకో. ఈ పుస్తకంలోని కీ వర్డ్స్ ఏంటో తెలుసా? గ్లోరీ ఆఫ్ గాడ్. ఈ పుస్తకంలో కీ వర్డ్స్ ఏంటో తెలుసా? సన్ ఆఫ్ మ్యాన్, నరపుత్రుడా, నేనే దేవుణ్ణి అని తెలుసుకో. 50, 65 సార్లు ఈ పదం వాడాడు. అండ్ ఫైనల్గా ఇంకొక పదం ఏంటంటే, నీవు నేను ఎక్కడికి పంపిస్తాను అక్కడ వెళ్ళు, నేనేం చెప్తానో అది చెయ్యి. మన కర్తవ్యం కూడా ఈ వేళ అదే పిల్లారా, దేవుడు ఏం చెప్తాడో అది చేయాలి. ఆయన ఎటు నడిపిస్తున్నట్టు నడవాలి. ఆయన సర్వాధికారి అయి దేవుడుగా ఉంటున్నాడు. సర్వభూమిని ఆయన ఏలుతున్నాడు. ఎవ్వరు మనల్ని ఏం చేయలేరు. పాతాళ లోక ద్వారములు కెన్ డూ నథింగ్, బికాస్ హీస్ థ్రోన్ ఇస్ ఎస్టాబ్లిష్డ్. ఆయన నిరంతరము నిలిచిన మహారాజు కనుక ఆయన నీ రాజు, నీ చెయ్యి పట్టుకున్న రాజు, నీ ప్రియుడైన రాజు, ప్రాణం పెట్టిన రాజు, నీ రక్షకుడు ఉంటున్నాడు. కనుక అలాంటి ఆ అనుభవాల గుండా మన జీవితాలని మనం ఒకసారి ప్రభుకి సమర్పించుకోవాలి. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను కరుణించు అని మనం ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతామో, దేవుడు నిశ్చయంగా మనల్ని గొప్ప స్థాయి తీసుకొస్తాడు. ఒక వ్యక్తి దేవుని తట్టు తిరిగితే, దేవుని సేవ చేస్తే ఎంత భాగ్యం. ఆయన సేవ చేయ వారి పాదములు ఎలాంటివంట? సుందరములు, ఎంతో మనోహరములు. ఆ సుందరమైన దేవుని నన్ను పిలిచాడు. ఆయన కొరకు నిలబడదాం, ఆయన కొరకు బ్రతుకుదాం. ఎహెచ్కేల్ని ఆ పాథటిక్ కండిషన్లో కూడా ఒక గొప్ప సేవకుడిగా పిలిచాడు.
నన్ను కూడా ఏ పని కొరకు వాడుతున్నాడు నాకు తెలియదు. మీలో కొంతమంది మంచి పాటలు పాడడానికి వాడుతున్నాడేమో, మీలో దేవుని వాక్యాన్ని చదవడానికి వాడుతున్నాడేమో, లేకపోతే మంచి వాయిద్యాలు వాయించడానికి దేవుడు వాడుతున్నాడేమో, పని చేయడానికి తెలివితేటలు ఉపయోగించడానికి దేవుడు వాడుతున్నాడని నాకు తెలియదు. God wants to use you and you should be ready as cherubims are ready. ఏ రీతిగా ఈ కెరూబులను దేవుడు సిద్ధపరిచాడు, మనల్ని కూడా ఆ రీతిగా తన పరిచయ కొరకు ప్రభు సిద్ధపరిచి మళ్ళందరూ కూడా బలపరిచి నడిపించి శక్తివంతులుగా చేయనుగాక.